హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా నిర్లిఖిత. భాష ఏదైనా దేశం ఏదైనా అభిమానానికి ఎల్లలు లేవని టాలీవుడ్ సినిమాలు మన స్టార్ హీరోల క్రేజ్ ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అంతర్జాతీయంగా అందున జపాన్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తాజాగా చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ పెద్ది ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్న వేళ జపాన్ నుండి వచ్చిన కొందరు వీర అభిమానులు ఉదంతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జపాన్ రాజధాని టోక్యోకు చెందిన మసామి, క్రిస్ అనే ఇద్దరు మహిళలు రామ్ చరణ్ కు వీర అభిమానులు. మన టాలీవుడ్ హీరోపై ఉన్న పిచ్చి ప్రేమే వారికి ఏకంగా 7 సముద్రాలను దాటించి భాగ్యనగరానికి రప్పించింది. పెద్ద సినిమాను రిలీజ్ రోజే ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లలో చూడాలనే ఏకైక లక్ష్యంతో వారు తమ ఆఫీసులలో 5 రోజుల పాటు సెలవులు పెట్టేసి మరీ ఇండియాలో వాలిపోయారు. వీరు పెద్దగా ధనవంతులేమీ కాకపోయినప్పటికీ కేవలం సినిమా చూడటం కోసమే ప్రత్యేకంగా ఓవర్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ ఇతర వ్యక్తిగత ఖర్చులన్నీ తగ్గించుకొని దాదాపు 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు పొదుపు చేసి ఇక్కడికి రావడం విశేషం. టోక్యో నుండి టాలీవుడ్ కు రావడం వీరికి ఇది రెండోసారట. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చి రామ్ చరణ్ ను స్వయంగా కలిశారు. అయితే ఈసారి చరణ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉండటం వల్ల ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా కేవలం పెద్ద సినిమా వైబ్స్ ఎంజాయ్ చేయడానికి వచ్చామని చెబుతున్నారు. ఇండియాలో సినిమా రిలీజ్ రోజున థియేటర్ల వద్ద కనిపించే పండుగ వాతావరణం, ఫ్యాన్స్ చేసే హంగామా, కట్అవుట్లకు పూల మాలలు వేయడం, పేపర్లు చల్లడం వంటి కోలాహలాన్ని ప్రత్యేకంగా చూడాలనేది వీరి చిరకాల కోరిక. అందుకోసమే హైదరాబాద్, చెన్నైలో కేవలం 2 రోజుల్లోనే ఏకంగా 10 షోలు చూడాలని పక్కా ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా చరణ్ ఫోటోలతో టీ-షర్ట్లను కూడా డిజైన్ చేయించుకున్నారు. సింగపూర్లో కూడా సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ అక్కడ థియేటర్లలో ఇండియన్ ఆడియన్స్ హంగామా అంతగా ఉండదనే కారణంతోనే ఇక్కడికి వచ్చినట్లు వారి తెలుగు ఫ్రెండ్ కళ్యాణి తెలిపారు. ప్రస్తుత కాలంలో జపాన్లో ఉద్యోగాల్లో విపరీతమైన పని ఒత్తిడి ఉంటోందని, ఆ స్ట్రెస్ ను దూరం చేసుకోవడానికి తమకు సౌత్ ఇండియన్ సినిమాలే దిక్కు అవుతున్నాయని వారు ఎమోషనల్ గా చెప్తున్నారు. అక్కడ వీకెండ్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళిల ఫ్యాన్స్ అంతా ఒక చోట చేరి సందడి చేస్తుంటారని, దీనికోసం వాట్సాప్, ఎక్స్ వేదికగా ప్రత్యేక గ్రూపులు కూడా నడిపిస్తున్నారని తెలిపారు. ఒక ఇండియన్ యాక్టర్ పై ఈ రేంజ్ లో భక్తి, ఆరాధన ఉండటం నిజంగా టాలీవుడ్ గర్వించదగ్గ విషయమని చెప్పుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.